అండి మరి ఈరోజు అయితే మేము రాజన్నర కబోర్డ్లు డోర్లు అయితే ఫినిషింగ్ చేస్తున్నామండి. డోర్లు మళ్ళీ నన్ను అంటించాను. ఇవన్నీ టేబుల్ అన్ని పీకేసి ఇంక ఈ సైడ్లో అయితే ఫినిషింగ్ చేసుకోవాలి. సైడ్లు కొద్దిగా ఎక్కువ ఉంటాయి అనమాట. ఇప్పుడు అయితే నేను ఫినిషింగ్ చేశాను ఆల్రెడీ. ఇలా ఫినిషింగ్ చేసేసుకోవాలి నీట్గా. ఫినిషింగ్ చేసిన తర్వాత ఇక ఈ మోడల్లో ఈ గీట్లు గీసాయి కదండి, ఈ మోడల్లో ఛానల్స్ వస్తాయి అన్నమాట. ఈ మోడల్లో ఛానల్స్ చేస్తాం. గోల్డ్ కలర్ కానీ వాళ్ళు మరి ఏ కలర్ తెస్తే ఆ కలర్ వేస్తాం అనమాట. ఇంక ఈరోజు అయితే ఈ వర్క్ అయితే చేస్తామండి. ఇవి కూడా అన్ని పీకేశారు. ఇంక ఇవి అయితే ఫినిషింగ్ చేయాలి. ఇలాగా లైట్గా ఎడ్జెస్ ఉంటాయి, ఇదిగోండి. ఈ లైట్ ఎడ్జెస్ మనం పట్టుకోవాలన్నమాట. గుల్లతో పట్టుకుంటే కొద్దిగా నీట్గా వస్తుంది. అది హెచ్చు తక్కువనే ఉన్నా లైట్ పట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇవి కూడా అన్ని పీకేశారు. ఇంక ఇది ఒకటి ఉంది, అది పీకేస్తే ఇంక ఇవన్నీ అయితే ఫినిషింగ్ చేస్తున్నాను. మరి నేను గన్నవరం సంబంధించిన సన్గ్లాస్ అయితే సెలక్షన్కి అయితే వెళ్తున్నాము. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చారంట, ఫోన్ చేశారు ఇప్పుడే. మరి ఇప్పుడైతే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. వెళ్ళి సన్గ్లాస్ ఏంటి సెలక్షన్ చేసి, అలాగే టీవీ యూనిట్ కూడా ఏం మోడల్ చేయాలో ఏంటనేది వాళ్ళు అక్కడ చెప్తా అన్నారు. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం, సీతారాంపురం వెళ్తున్నాం. సీతారాంపురంలో అక్కడ చూసుకొని ఇప్పుడైతే మేము అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి సీట్లు సెలెక్ట్ చేసేస్తే మరి ఈ వారంలో అన్నీ అక్కడికి వెళ్ళిపోతే ఇంక మళ్ళీ వచ్చే సోమవారం నుంచి అయితే అక్కడ మొదలు పెడతాను. మరి ఈరోజు అయితే ఇదండి. ఇప్పుడైతే నేను బయలుదేరాను. ఇంక ఈరోజు అయితే ఈ డోర్లన్నీ క్లీన్ చేసామండి. మొత్తం ఫినిషింగ్ చేసి రెడీ చేసుకున్నాం. ఇంకా ఛానల్ కూడా తెచ్చారు. అవి అయితే రేపు పొద్దున్న వేయాలి. అన్ని కవర్లన్నీ పీకేశాను. ఇంకా దీనికి సంబంధించిన డోర్లు కూడా ఇవ్వండి. వీటికి బొందులన్నీ అన్నీ కట్టేశాను. ఇది కూడా ఫినిషింగ్ చేసాం నీట్గా. ఇంక ఇవి అయితే మొత్తం అన్నీ క్లీన్ చేసి అన్నీ రెడీ చేసామండి. ఇంక ఇవి అయితే రేపు బిగిచ్చేసి హ్యాండిల్స్ మ్యాగ్నెట్లు వేసేస్తే ఇంకా ఆ పైది కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు దీనికి సంబంధించినవి కూడా అన్నీ రెడీ చేసాను. ఇదిగోండి బీరువా తలుపులు అయ్యి. వీటికి కూడా అన్నీ ఫినిషింగ్ చేసి ఇవి కూడా బొందులన్నీ బిగిచ్చేసాం. ఈ బొందులు కూడా కట్టేసాం అనమాట. ఇది అంటే గోడు బొందులు కట్టానండి, ఎందుకంటే అక్కడ ప్లేస్ లేదు. బీరువా వచ్చే ప్లేసే ఉంది. ఇంకా అంతమించి ఈ బొందులు కడితే కానీ ఇంకా ప్లేస్ అనేది సరిపోద్ది. లేకుండా అసలు బొందులు లేకుండా కనపడకుండా చేసామని. ఇప్పుడైతే ఇవి రెడీ చేసాం. ఇది ఏంటంటే ప్లెయిన్గా ఉంది కదండి, దీనికైతే డిజైన్ అనేది ఇవి కూడా అన్ని క్లీన్ చేసాను. మొత్తం అన్ని రెడీ చేసాం. ఇంకా రేపైతే ఇవ్వండి ఈ ఛానల్ అయితే తెచ్చారు. ఇవి స్టీల్ మీద బ్రాస్ కోటింగ్ వస్తుంది అనమాట. ఈ అయితే ఛానల్ అయితే వెయ్యాలి. ఈ రేపు ఈ 3 డోర్లకి అక్కడ ఉన్న 2 డోర్లకి అయితే వెయ్యాలి. ఇంక ఈరోజు అయితే ఇంతవరకు అయితే చేసామండి. ఇంకా రేపైతే ఇంకా రాగానే ముందు ఈ ఛానల్ ఎక్కిచ్చేస్తాం. గాడికి వచ్చి ఛానల్ ఇదిగోండి. ఒకసారి లేపు చూడేసి అదే ఒకసారి పైకి లేకపోతే లేపు, పైకి లేపు, సైడ్కి ఒక సైడ్కి లేవు. ఇంకా ఈ రకంగా అయితే గీసాము. ఇలాగైతే మనం గాడి పెట్టేస్తే ఈ గాడిలో మనం ఆ ఛానల్ అనేది వేస్తాం అనమాట. బ్రాస్ అది ఛానల్. ఇలాగ అన్ని గీసుకొని మనం ఇలా కటింగ్ చేసి రేపు పొద్దున్న రాగానే ఎక్కిచ్చేస్తాం. ఇప్పుడు ఇంక ఈరోజు అయితే వర్క్ అయితే ఇంతవరకు అయితే అయిందండి. ఇది సురేష్, ఇంక ఈరోజు అయితే ఇంతవరకు అయితే వర్క్ అయితే అయిందండి. నేను మధ్యాహ్నం కూడా అక్కడ ఆ గన్నవరం సంబంధించిన సామాన్లు అయితే సెలక్షన్ అయితే చేయిస్తాం వెళ్ళి. ఇంకా మధ్యాహ్నం నుంచి వచ్చి ఇంక ఇవన్నీ క్లీన్ చేయడం ఇవన్నీ చేయడం అయితే జరిగింది. మరి ఈరోజు అయితే మరి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.